మీరు ఇండియా నుండి మాట్లాడుతున్నారు కదా? మీ పూర్తి పేరు తెలుపగలరు? హరి ప్రసాద్ గారు, బ్లడ్ డోనర్స్ అండ్ రిసీవర్స్ కి స్వాగతం. హరి ప్రసాద్ గారు, మన చుట్టూ చాలా మంది ప్రజలు యాక్సిడెంట్ జరిగిన సమయంలో చాలా రక్తం పోయి రక్తదాతలు లేక చాలా ఇబ్బంది పడుతుంటారు. బ్లడ్ డోనర్స్ అండ్ రిసీవర్స్ లో మీరు మీ వివరాలను ఇవ్వడం వలన మీరు అవసరం అయినప్పుడు రక్తదాతగా, లేదా మీకు లేదా మీ ఫ్రెండ్స్, బంధువులకు రక్తం అవసరం అయినప్పుడు బ్లడ్ స్వీకర్తగా కూడా ఉండవచ్చు. మీరు ఇక్కడ బ్లడ్ డోనర్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటే, మీ ఏరియాలో బ్లడ్ కావాలనుకునే వాళ్ళకి మీ డీటెయిల్స్ షేర్ చేయబడతాయి. మీరు బ్లడ్ డొనేషన్ చేసిన డేట్ కూడా ఇవ్వడం వలన నెక్స్ట్ మీరు ఎప్పుడు బ్లడ్ డొనేషన్ కి రెడీగా ఉంటారో తెలుస్తుంది. బ్లడ్ కావాల్సిన వాళ్ళు మీ పూర్తి డీటెయిల్స్ లొకేషన్స్ తో సహా ఫిల్ చేయవలెను. మీరు క్రింది బటన్లను ఎంచుకుని మీ డీటెయిల్స్ ఫిల్ చేయవచ్చు. మొదటి బటన్, మీకు బ్లడ్ లేదా హెల్త్ కి సంబంధించి ఏదైనా సలహా, సందేహాలకు జవాబు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు మొదటి బటన్ ప్రెస్ చేసి మీ సందేహాలను అడగవచ్చు. రెండవ బటన్, మీరు బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా లేదా మీకు బ్లడ్ కావాలా అనే విషయాన్ని ఫిల్ చేయటానికి రెండవ బటన్ ప్రెస్ చేయండి. గుడ్. పూర్తి డీటెయిల్స్ పూర్తి చేయటం మరచిపోవద్దు. హరి ప్రసాద్ గారు, మీరు బ్లడ్ డోనర్ గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నందుకు మీకు శతకోటి ధన్యవాదాలు. మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులని ఆ భగవంతుడు ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరి ప్రసాద్ గారు, మీ బ్లడ్ గ్రూప్ తెలియచేయండి. మీ జెండర్‌ని క్రింది బటన్ సెలెక్ట్ చేయడం ద్వారా తెలియచేయండి. మీ వయసు తెలియచేయండి. మీరు ప్రెసెంట్ ఉండే ప్రాంతం పేరు, ప్రెసెంట్ లొకేషన్ తెలియచేయండి. మీరు బ్లడ్ డొనేట్ చేయటం ఇది ఎన్నోసారి అనే విషయాన్ని చెప్పండి. మీరు ఇప్పటికే బ్లడ్ డొనేట్ చేసి ఉంటే ఆ డేట్‌ని క్రింది కాలెండర్‌లో తెలుపగలరు. మీ కాంటాక్ట్ నంబర్, వాట్సాప్ తెలపగలరు. మీ వివరాలు అన్నీ నోట్ చేయబడ్డాయి. రక్తదాతగా రిజిస్టర్ చేసుకున్నందుకు హరి ప్రసాద్ గారు మీకు ధన్యవాదాలు. రక్తదాత సుఖీభవ. మీరు హెల్త్ అండ్ బ్లడ్ డొనేషన్ కి జనరల్ డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు. విరాళం ఇచ్చిన తరువాత మీరు క్రోకరీ మరియు కట్లరీ వంటి అల్పాహారాలు, అలాగే త్రాగునీటిని పొందాలి.
అవశ్యం. మరికొన్ని సూచనలు. 1. నిర్దిష్ట లక్ష్యాలను నిర్దేశించుకోండి. కెరీర్, సంబంధాలు, ఆరోగ్యం మరియు వ్యక్తిగత ఎదుగుదల వంటి మీ జీవితంలోని వివిధ అంశాలలో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్వచించండి. ఇది మీకు దిశ మరియు ప్రేరణ యొక్క భావాన్ని ఇస్తుంది. 2. స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ శారీరక, మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోండి. వ్యాయామం, ధ్యానం, అభిరుచులు లేదా ప్రియమైన వారితో సమయం గడపడం వంటి విశ్రాంతి మరియు రీఛార్జ్ చేయడానికి మీకు సహాయపడే కార్యకలాపాలలో పాల్గొనండి. 3. కృతజ్ఞత సాధన చేయండి. మీరు కృతజ్ఞతతో ఉన్న విషయాల గురించి ఆలోచించడానికి ప్రతిరోజూ సమయం కేటాయించండి. ఇది మీ దృష్టిని మీ జీవితంలోని సానుకూల అంశాల వైపు మళ్లించడానికి మరియు మీ మొత్తం ఆనందాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 4. మీ జ్ఞానం మరియు నైపుణ్యాలను విస్తరించండి. మీ ఆసక్తులు లేదా కెరీర్కు సంబంధించిన కొత్త నైపుణ్యాలను నిరంతరం నేర్చుకోండి మరియు అభివృద్ధి చేయండి. ఇది పుస్తకాలు చదవడం, వర్క్ షాప్లు లేదా కోర్సులకు హాజరు కావడం లేదా ఆన్లైన్ కమ్యూనిటీలలో చేరడం ద్వారా కావచ్చు. 5. మద్దతు నెట్వర్క్ను నిర్మించండి. మిమ్మల్ని ప్రేరేపించే మరియు ప్రేరేపించే సానుకూల మరియు సహాయక వ్యక్తులతో మిమ్మల్ని చుట్టుముట్టండి. విచారించు. గందరగోళం మధ్య, సారా గోదాము యొక్క మూలలో ఉన్న క్రేట్ల గుట్ట వెనుక దాగి ఉన్న స్థలాన్ని కనుగొనగలిగింది. ఆమె తన శ్వాసను స్థిరీకరించడానికి మరియు తన రేసింగ్ హృదయాన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ వంగిపోయింది. అడుగుల చప్పుడు, అరుపుల శబ్దాలు మరింతగా పెరగడంతో చొరబాటుదారులు దగ్గరవుతున్నట్లు అర్థమవుతోంది. ఆమె ఎదురుచూస్తుండగా, సారా మనస్సు ప్రశ్నలతో పరుగులు తీసింది. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు? వాళ్లకు ఏం కావాలి? తన ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టివేయకూడని ఏదో ఒకటి ఆమెకు దొరికింది. కాని అదేమిటి? అకస్మాత్తుగా, ఆమె దాగి ఉన్న ప్రదేశం